షార్ట్ కట్ చిన్న భయం అవుతుంది బ్రో. టైం అవుతుందా బ్రో? ఇంకో 10 minutes లో ఉండాలి. లెట్స్ గో. చూసారా, జనాలందరూ ఇలా క్యాంపింగ్ చేసుకుని 4 days ఇక్కడే ఉంటారనమాట. వీళ్ళంతా 4 days ఇలా క్యాంపులు తెచ్చుకుని ఇక్కడే ఉండొచ్చు. Yeah, he got my tickets. Yes. Okay. At the locker service. Is inside? And where should we pay the payment? There is like it's automatic. Okay. At the right one if it's possible. Can I have this? Thank you so much. Thank you. Thank you. Super duper. Hi brother. అరే మన లాకర్ ఇక్కడే ఉంది. మళ్ళీ మనకి లోకర్కి పే చేసి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీ వాల్యుబుల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. చిన్న ఈ బ్యాగ్ మన దగ్గర పెట్టుకుందాం. అదిగోండి కనిపిస్తుంది చూసారా, అదే మెయిన్ స్టేజ్. ఇక్కడే ప్రోగ్రామ్ అంతా జరిగేది.
చూస్తున్నారుగా స్విట్జర్లాండ్లో ఫెస్టివల్స్ ఎలా ఉన్నాయో. వీళ్ళని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే మనిషికి దేవుడితో, దయ్యంతో, తప్పుతో, ఒప్పుతో, డబ్బుతో, కులంతో, రంగుతో, వీటితో పనేమీ లేదు. మనమే అవన్నీ క్రియేట్ చేసుకుని మనమే హింసించుకుంటున్నాం. మనకి ఉన్నది కాలం, ఆ కాలంతో బతుకుతాం, ఆ కాలంతో వెళ్ళిపోతాం. We the dragon we want to be. Burning Mountain Festival from Switzerland, Zernach. Myself Mahi signing off కాదు, టాయిలెట్ పోసుకుండానికి పక్కకు వచ్చామన్నమాట. ఇంకా ఉంది, 4 days జరుగుద్ది ఈవెంట్. ఇది లాస్ట్ డే అనమాట. మేము లాస్ట్ డే వచ్చాము. నైట్ ఈరోజు లాస్ట్ నైట్ అనమాట. సో మేము ఈరోజు నైట్ అంతా ఉంటున్నాము. నైట్ కూడా చాలా చాలా జరుగుతాయి. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. నేను ఇలాంటి ఫెస్టివల్స్కి రావడం ఫస్ట్ టైం అనమాట. అయితే ఇక్కడ ఫుడ్ ఏమి ఉండదేమో అనుకున్నా, కానీ ఇక్కడ చూడండి ఇండియన్ ఫుడ్ ఉంది. నమస్తే అండ్ అది కూడా చాలా పాపులర్ బిజీ స్టాల్ అనమాట. అసలు ఖాళీ లేదు ఈ స్టాల్ అయితే, అంత బిజీ ఉంది. ఇండియన్ ఫుడ్, సమోసాలు, మన పకోరా అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. చూసారా? ఇలాంటి ఫెస్టివల్స్లో కనిపించే మనుషుల్ని జిప్సీస్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. వీళ్ళు శివుని బాగా నమ్ముతారు. కొంచెం మన గోరాస్ ఉంటారు కదా, వాళ్ళ ప్రిన్సిపల్స్కి కొంచెం దగ్గరగా ఉంటాయి వీళ్ళు బతికే విధానం చూస్తే. ఫుడ్ స్టాల్స్తో పాటు పక్కన చాలా చాలా ఇలా చిన్న చిన్న టెంట్స్ ఉంటాయి. టెంట్స్లో చాలా చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. పెయింటింగ్ నచ్చిన వాళ్ళు పెయింటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా పక్కన చిన్న చిన్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని కూడా మీరు వాయించవచ్చు మీకు తెలిస్తే. అండ్ ఇంకా మెడిటేషన్ మ్యూజిక్స్ ఉంటుంది. అక్కడ మ్యూజిక్ వింటూ మీరు టెంట్లో పడుకోవచ్చు. ఇంకా రకరకాల మనుషులతో మాట్లాడవచ్చు. చాలా చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఒక మెయిన్ స్టేజ్ దగ్గర ఎగరడమే కాదు, పక్కన కూడా మీరు స్కిల్స్ని కూడా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కిల్స్ లేని వాళ్ళు నాలాగా స్టేజ్ దగ్గర డిచ్చిక్ పాటలకి ఒక 4 ఎగిరేసి పక్కన ఇలా వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ తిరగచ్చు అనమాట. ఆకలేస్తే ఆ ఇండియన్ స్టాల్ దగ్గరికి వెళ్ళి తినచ్చు. అండ్ ఇన్ ద ఎండ్ ఒక పెద్ద డ్రాగన్ ఉంది పక్కన, చెక్కతో చేసిన డ్రాగన్ ఒకటి ఉంది. దాన్ని బర్న్ చేశారు, ఫైర్ పెట్టారు దానికి. ఒక పెద్ద ఫైర్ క్యాంప్ లాగా మారిపోయింది ప్లేస్. ఒక 2-3 minutesలో ఆ ఫైర్ క్యాంప్ కూడా ఎంత దూరం కనిపిస్తారంటే నాకు తెలిసి ఈజీగా 2-3 kilometers కనిపిస్తారేమో, అంత పెద్ద ఫైర్ వచ్చింది. చూసారా ఎంతమంది జనాలు వచ్చారో? వావ్, ఇట్స్ లైక్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి సీన్స్ అనిపించింది నాకు. ఆ ఫైర్, ఆ జనాలు, ఆ మ్యూజిక్ చూస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ అంతే. బర్నింగ్ మౌంటైన్ 2024 స్విట్జర్లాండ్ డ్రాగన్ టీమ్. చూసారా? ఎర్లీ మార్నింగ్ 6-7 అయిందనమాట.
డేస్ నిద్ర లేదు. నైట్ అంతా ఇక్కడంతా ఎంజాయ్ చేసేదన్నమాట. మొత్తం ఖాళీ అయిపోయింది ఇప్పుడు అంతా. మళ్ళీ ఈవినింగ్ వరకు, ఈరోజు ఈవినింగ్ వరకు మళ్ళీ ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు 1/2 hour అంతే. మళ్ళీ స్టార్ట్ అవుతుంది 1/2 hour తర్వాత. చాలా వాటర్ ఫాల్స్ చూసాం, కానీ ఈ వాటర్ ఫాల్ ఎందుకు యూనిక్ అంటే మనం గృహ లోపల నుంచి వెళ్తున్నప్పుడు మనకి వాటర్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది దారిలో. మనం ఈ కొండ లోపల గృహల లోపల నుంచి వెళ్తాం కేవ్స్ లాగా, మధ్యలో వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది. వాటర్ ఫాల్ ఉంటుంది, లోపల నుంచి వస్తుంది అన్నమాట ఈ వాటర్, కొండ లోపల నుంచి. సో అందుకని ఇది యూనిక్ వాటర్ ఫాల్.